మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరొకసారి ఆ వాక్యాన్ని మనం మూలవాక్యంగా చదువుకుందాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగెను. హల్లెలూయా. ప్రార్థన చేయ నేర్పమని శిష్యులు ప్రభు అయిన యేసుని అడుగుతున్నారు. హల్లెలూయా. కాబట్టి శిష్యులు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎరిగిన వారిగా, ప్రార్థించిన ఎల్లప్పుడూ ప్రార్థనలో గడుపుతున్న యేసు జీవితాన్ని చూసి యేసయ్య దగ్గర మేము మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది అని అంటే అది ప్రార్థన అని గ్రహించారు. చాలా మంది దేవుని బిడ్డలకు మనం మొట్టమొదట నేర్చుకోవాల్సింది దేవుని దగ్గర ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. మనం ప్రార్థించే వారిగా ఉండాలి అనే జ్ఞానం లేని వారిగా తయారవుతున్నారు. ప్రార్థన యొక్క విలువ తెలియని వారిగా ప్రవర్తిస్తున్నారు. మరి ప్రార్థన కంటే మిగతా విషయాలకి ప్రాముఖ్యత ఇవ్వడం, మిగతా కార్యక్రమాల్లో శ్రద్ధ చూపడం, సంఘంలో ఉన్నటువంటి ఇతర కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపించడం, వాళ్ళ యొక్క సొంత జీవితంలో కూడా ఇతర విషయాలపై శ్రద్ధ చూపిస్తారే కానీ మరి నాకు సమస్త ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవునితో నేను ప్రార్థిస్తున్నానా, ఆయనతో మాట్లాడుతున్నానా, ఆయనతో నా సహవాసము దినదినం దృఢమవుతుందా లేదా ముక్కలు ముక్కలుగా విరిగిపోతుందా అనే గ్రహింపు లేని వారిగా ఈ దినమున అనేక మంది క్రైస్తవ బిడ్డలు ఉండడం విచారకరం. మనం ఎంత ప్రార్థనలో గడుపుతామో, ఎంతగా ప్రార్థించే అనుభవంలో మనం ఎదుగుతామో అంతగా దేవునితో మనము మన బంధాన్ని దృఢపరుచుకుంటాం, స్థిరపరచుకుంటాం. కాబట్టి నిన్నటి దినమున మనము ఎలా ప్రార్థించాలి అనే దాని విషయంలో మనం ప్రార్థించేటప్పుడు ఏ విధంగా ఉండాలి అని మనం తెలుసుకుంటూ వెళ్తున్నాం. మరి వాక్యములో నిలిచి, వాక్యం మన హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా మనం ప్రార్థన చేయాలని మొదటగా మనం తెలుసుకున్నాం. రెండవదిగా మనము దేవునికి లోబడి ప్రార్థించాలి అని మనము గ్రహించాం. అలాగే విశ్వాసముతో మన ప్రార్థన ఉండాలి ఎప్పుడు అని మనం తెలుసుకున్నాం. అలాగే ఆయన చిత్తానుసారంగా, దేవుని చిత్త ప్రకారంగా మనం ప్రార్థించడం నేర్చుకోవాలి అని మనం తెలుసుకున్నాం. సో ఈరోజు ఇంకొన్ని అంశాలు మనం ధ్యానిద్దాం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండండి. హల్లెలూయా. కాబట్టి చూడండి, ప్రతి సమయములో మనము ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన ఎలా చేయమంటున్నాడు? ఆత్మ వలన. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ప్రార్థించడం అనేది, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా అత్యవసరమైనది. పరిశుద్ధాత్మ దేవుడు మట్టుకే మనతో నిజమైన ప్రార్థనను చేయించగలడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలా అనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనం చేయుచున్నాడు అంటున్నాడు. కాబట్టి చూడండి, పరిశుద్ధాత్మ దేవుడంట మనము బలహీనులము అనగా క్రమమైనటువంటి ప్రార్థన, మరి ప్రతి అవసరతకు ఎలా ప్రార్థన చేయాలి, మన పరిస్థితికి ఏ విధమైన ప్రార్థన చేయాలనే విషయంలో మనకు
యుక్తమైన ప్రార్థన చాలాసార్లు మనం చేయలేకపోతుంటాం. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, మనకు సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడు? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో. హల్లెలూయా. ఉచ్చరింప శక్యం కాని మూలుగులంటే ఏంటి? ఉచ్చరింప శక్యం కాని మూలుగులంటే అన్య భాషలతో. హల్లెలూయా. అన్య భాషలతో ఉచ్చరింప శక్యం కాని మూలుగులు. చాలా మంది అనుకుంటారు అన్య భాషలతో ప్రార్థన చేస్తే మరి అది క్రమమైన ప్రార్థన కాదు, అది సరైన ప్రార్థన కాదని. దేవుని వాక్యమే ఇక్కడ ఏం చెప్తుంది, మనకు ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్య భాషల ద్వారా మన నోటిలో ప్రార్థిస్తాడంట. మన నోటి ద్వారా. హల్లెలూయా. మన నోటిని ఆయన ఉపయోగించుకొని అన్య భాషల్లో ప్రార్థన చేస్తాడు. ఆత్మతో చేసే ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఎవని ఆత్మ? ఇది దేవుని ఆత్మ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మనము నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం మనలో సంచరిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనము మోకరించి మరి ప్రార్థిస్తూ, పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయి ప్రార్థించడానికి, ఈ సమస్యలో, ఈ పరిస్థితిలో ఆ, నేను నేను ప్రార్థించాలని నేను ఆశపడుతున్నటువంటి ప్రతి విషయంలో నేను ఎలా ప్రార్థన చేయాలి నాకు నేర్పు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప శక్యం కానీ మాటలతో ప్రార్థింప చేస్తాడు మనల్ని. హల్లెలూయా. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, 1 కొరింథీ 14వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుదాం. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో పాడుతాను, మనసుతో పాడతాను. కాబట్టి ఆయన అంటున్నాడు 2 రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆత్మతో ప్రార్థన, రెండవది మనసుతో ప్రార్థన. 2 రకాల ప్రార్థనలు ఉన్నాయి. కాబట్టి మనసుతో చేసే ప్రార్థన కూడా దేవుడు జవాబిస్తాడు. కానీ ఆత్మతో చేసిన ప్రార్థన ఏమవుతుందంటే దేవునితో కలిసిపోయి చేసే ప్రార్థన. ఆత్మ అంటే ఎవరు? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ, నీ ఆత్మ ఏకమైనప్పుడు నీలో నుంచి వచ్చే ప్రార్థన శక్తివంతమైనది. మరి ఆత్మతో ప్రార్థన చేయడము అంటే ఎట్లా ప్రార్థన చేయాలి అంటే, మరి 14వ వచనం దాంట్లో ఆయన చెప్తాడు, దాని పై వచనంలోనే ఆయన ఏమంటాడంటే, నేను భాషతో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయును. హల్లెలూయా. కాబట్టి క్లియర్గా ఆయన ఏం చెప్తాడంటే ఆత్మతో ప్రార్థన చేయడం అంటే ఏంటి? భాషతో ప్రార్థన చేయడం అంటే టంగ్స్, అన్య భాషలు. అన్య భాషలతో నేను ప్రార్థన చేసినప్పుడు నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో అత్యున్నతమైనటువంటి అనుభవం ఏంటంటే దేవునితో నీ ఆత్మ కలిసిపోయి ప్రార్థన చేయడం. అట్టి అనుభవము కలిగిన వాళ్ళు అన్య భాషలతో ఎక్కువగా ప్రార్థన చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక అంశమును మనం ఎత్తిపట్టి దాన్ని మనం అన్య భాషలతో ప్రార్థన చేస్తూ మరి దేవునితో మనము మాట్లాడాలి. హల్లెలూయా. మరి భాషతో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది 14వ అధ్యాయం 2వ వచనంలో, ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అన్య భాషలతో మనము మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నామంట? స్పష్టంగా పౌలు చెప్తున్నాడు, నువ్వు నేరుగా దేవునితో మాట్లాడుతున్నావు. హల్లెలూయా. మనుషుడెవడు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వల్ల మర్మాలు పలుకుతున్నాడంట. కాబట్టి భాషతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవునితో మాట్లాడతాం. అది కొన్నిసార్లు ఆ భాషలు అర్థమవుతాయి, కొన్నిసార్లు భాషలు అర్థం కావు. కానీ భాషలతో మాట్లాడడం అనేది ప్రార్థనలో అతి శక్తివంతమైన ప్రార్థన. అందుకే పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినమున శిష్యుల మీదకి దిగి వచ్చినప్పుడు వాళ్ళు అనేక భాషలతో ప్రార్థన చేశారంట. అవి
మరి మనుషులకు అర్థమయ్యే భాషలు, అర్థం కాని భాషలు, అన్ని రకాల భాషలతో వాళ్ళు మాట్లాడారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ విధంగా కూడా భాషలతో ప్రార్థింప చేస్తాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే శక్తివంతమైన ప్రార్థన చేయాలి అంటే పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలి. అందుకే ప్రభువైన యేసు చెప్తాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకొని నాకు సాక్షులై ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మనం పరిశుద్ధాత్మ శక్తి కొరకు అడగాలి. దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. ఆత్మ వరాలు ఆసక్తిగా అడిగి మనము పొందుకోవాలి. మరి అట్టి దేవుని అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్పాడు. అడుగు ప్రతి వానికి కాదనగా ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పాడు. 14వ అధ్యాయం, 1 కొరింథీ 14వ అధ్యాయం 5వ వచనంలో మరి పౌలు గారు చెప్తాడు, మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలని మరి విశేషంగా కోరుచున్నాను. హల్లెలూయా. కాబట్టి అందరూ దేంట్లో మాట్లాడాలంట? భాషలతో మాట్లాడాలి. అందరికీ అన్య భాషల వరం ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రార్థనే చేయడం నాకు ఇష్టం లేదని వాళ్ళు ప్రార్థనలో ఆత్మతో నింపబడే స్థితికి ఎప్పుడు వస్తారు? దేవుని ఎదురు నుంచి జవాబు పొందుకునే విధంగా దేవునితో మాట్లాడే అనుభవంలో ఎప్పుడు ఎదుగుతారు? ప్రార్థన అనేది స్టెప్ బై స్టెప్ అది నిన్ను దేవునితో ఐక్యం చేసే విధంగా ఎదగాలి మన ప్రార్థనా జీవితం. అట్టి ఎదిగే విధంగా మన ప్రార్థనా జీవితం వెళ్తున్నప్పుడు మన ఆత్మ దేవుని ఆత్మ ఏకమవుతుంది. అట్టి పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనము వేడుకోవాలని దేవుడు చెప్తున్నాడు, అడగమంటున్నాడు, మొరపెట్టమంటున్నాడు, కనిపెట్టమంటున్నాడు. కనుక నేను పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవం నాకు దయచేయండి ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనము మొరపెట్టాలి. ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టి భాషల వరాన్ని మనం పొందుకున్నప్పుడు భాషలతో మనం చేసే ప్రార్థన మనము అనిర్వచనమైన మూలుగుల ద్వారా, ఉచ్చరింప శక్యము కాని మూలుగుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినప్పుడు ఆ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా మారుతుంది, జవాబిచ్చే ప్రార్థనగా మారుతుంది. పరిశుద్ధాత్మ శక్తి నీ ప్రార్థనకు జోడిగా, నీ ప్రార్థనకు తోడైనప్పుడు అక్కడ అసాధారణమైనటువంటి శక్తివంతమైన కార్యాలు ప్రభువు నెరవేరుస్తాడు. అందుకే చూడండి, వాళ్ళు పరిశుద్ధాత్మతో కూడి ప్రార్థించేసినప్పుడంతా ఏమైంది? మరి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం చెప్తుంది, వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించిందంట. అపోస్తుల కార్యం 4:31లో చెప్తుంది, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు భూమి కంపిస్తుంది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి దిగి వచ్చిందంట. అట్టి శక్తివంతమైన ప్రార్థనగా నీ ప్రార్థన మారినప్పుడు బలమైన కార్యాలు అక్కడ జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన మీద అసలు ఆసక్తే లేకపోతే ఈ స్థితిలోకి మనం ఎప్పుడు ఎదుగుతాం? ప్రార్థన మీద ఆసక్తి మనకు రావాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. నా జీవితంలో అతి ముఖ్యమైన పని ఏదైనా ఉంది అనంటే అది నేను దేవునితో మాట్లాడడం అని మనం ఎరగాలి. దేవునితో మాట్లాడేదానికంటే నాకు చాలా ముఖ్యమైన పనులు ఏదైనా ఉన్నాయంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని విడిచిపెట్టి ఇంకొక లోకం చూసారా, ఆ నరకానికి వెళ్ళిపోతాం. దేవునితో మాట్లాడేదానికంటే నాకు వేరే పనులు చాలా ఎక్కువ ఉన్నాయి అనే విధంగా చాలా మంది ప్రవర్తిస్తుంటారు. జాగ్రత్త. సాతానుడు మనలో దూరి ఏం చేస్తాడు? మనల్ని ప్రార్థనకు దూరం చేస్తాడు. అంటే దేవునికి దూరం చేస్తాడు. దేవునికి దూరం చేసే కొలది మనలో లోకపరమైన క్రియలు, సాతాను యొక్క క్రియలు, లేనిపోని శోధనలు, సమస్యలు నింపబడుతూ ఉంటాయి. దేవునితో నువ్వు ఏకమవ్వాలి అంటే ఒకటే మార్గము, ప్రార్థన. హల్లెలూయా. అందుకే ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు అంటాడు. బలము లేని క్రైస్తవుడు వాడిని ఈజీగా సాతాను తోసేస్తాడు.
సాతాను ఈజీగా పడదోస్తాడు ప్రతి ఒక్క శోధనలో, ప్రతి ఒక్క పాపంలో. అందుకే మనం పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయాలి. మనం ఎలా ప్రార్థన చేయాలో చాలాసార్లు మనకు తెలియదు. మనం ఎదుర్కొంటున్న పరిస్థితికి ఎట్టి ప్రార్థన కరెక్ట్ అయిందని. అందుకోసమే పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి కంపించే శక్తితో మనం నింపుతాడు. శక్తివంతమైన ప్రార్థనగా మన ప్రార్థన మారాలంటే అన్య భాషల కొరకు ప్రభువు సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రభు ఇస్తా అన్నాడు అన్య భాషల వరాన్ని. అన్య భాషలతో నింపబడి మనం ప్రార్థన చేసే ఆసక్తి నీలో లేనప్పుడు ఆ వరం నువ్వు పొందుకోలేవు. అప్పుడు పౌలు గారు చెప్పాడు కదా, 2 రకాల ప్రార్థన. ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను. మనం మనసుతో ప్రార్థన చేస్తుంటాం. కొంతమందికి ఆ మనసు కూడా లేకుండా ప్రార్థన చేస్తారు. అందుకే ఏంటంటే వాళ్ళ ప్రార్థనలన్నీ కూడా 2 ముక్కల ప్రార్థనలా ఉంటాయి. మనసు కూడా పని చేయదనమాట వాళ్ళకి. అంటే దేవునితో మాట్లాడాలనేటువంటి ఆ మనసు కూడా వాళ్ళకి రాదు. కాబట్టి మనం మనసుతో ప్రార్థన చేయడం ప్రారంభించి ఆత్మతో ప్రార్థన చేసే అనుభవంలోనికి ఎదగాలి. అప్పుడు ఆ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి అందరూ భాషలతో మాట్లాడాలని కోరుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. ప్రతి ఒక్కరూ భాషలతో నింపబడండి, భాషలతో ప్రార్థన చేయండి. మనం భాషలతో ప్రార్థన చేసినప్పుడు ఇంకొక గొప్ప విషయం ఏం జరగద్దంటే, మనం మాట్లాడే భాష అపవాదికి అర్థం కాదు, దుష్టునికి అర్థం కాదు. కాబట్టి మన ప్రార్థన ఎట్లుంటది? డైరెక్ట్ కాన్వర్జేషన్ విత్ గాడ్. దేవునితో మనం నేరుగా మాట్లాడుతుంటాం. నీకు అర్థం కాని భాషతో ఎవరైనా నీతో నీ పక్కన మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. అదేవిధంగా సాతానుకు అర్థం కాకుండా నువ్వు దేవునితో మాట్లాడాలి అంటే నువ్వు చేయగలిగే ప్రార్థన అన్య భాష ప్రార్థన. అప్పుడు ఆ ప్రార్థన సాతానుకు అర్థం కాదు. కాబట్టి వాడు ఏం చేయలేడు. అదే నువ్వు మనసుతో, నువ్వు నోటితో చేసావు అనుకోండి, పక్కన చేరి వింటాడు. ఓహో, దీనికోసం ప్రార్థన చేస్తున్నాడా, దీనికోసం ప్రార్థన చేస్తుందా, కాబట్టి నేను ఎలా ఆటంకపరచాలి అంటే బలహీనంగా ఉండి ప్రార్థన చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. శక్తితో నింపబడి ప్రార్థన చేసే వాళ్ళని సాతానుడు కదల్చలేడు. కానీ బలహీనంగా ఉండి ప్రార్థన చేస్తున్నారు చూసారా, వాళ్ళ ప్రార్థన, ఓ దేవుణ్ణి ఇది అడుగుతుందా, ఇది అడుగుతున్నాడా ఇతను, కాబట్టి దీన్ని నేను ఎట్లా అడ్డు పెట్టాలి, ఏ విధంగా నేను ఆపగలను. సాతాను ఏం చేస్తాడు, దానికి ఒక పెద్ద బ్రేక్ ఇస్తాడు. అప్పుడు మనం అనుకుంటాం, నేను ఎవరితో చెప్పలేదే, ఎవరికి తెలియదే ఈ విషయము, ఎట్లా దీనికి ఆటంకం ఏర్పడిందంటే పక్కన వినేవాడు ఒకడు ఉంటాడు కదా, వాడు వింటుంటాడు. సాతాను గాడు విని వాడేం చేస్తాడు, పెద్ద ప్రార్థన చేస్తుంది తన జీవితము అంతా కూడా అపవాదికి చోటు ఇచ్చింది, అపవాదికి స్థానం ఇచ్చింది, కాబట్టి నేను ఈజీగా ఇవన్నీ కూడా అడ్డుని నేను పెట్టగలను. ఇతను పెద్ద ప్రార్థన పరులాగా దేవుణ్ణి అడుగుతున్నాడు. వీటన్ని విషయంలో ఏ విధంగా నేను కార్యాలు చేయగలను అట్ట నేను చేస్తాను అని చెప్పి సాతానుడు జరగనీయకుండా ఆపేస్తాడు. అదే నువ్వు అన్య భాషలతో ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు చేసే ప్రార్థన అర్థం కాక తనమునకు లెప్తాడు. ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాడు ఇతను? ఆత్మతో ప్రార్థన చేసే వాళ్ళంటే సాతానికి ఇష్టం లేదు. ఆత్మశక్తితో ఒక వ్యక్తి ప్రార్థిస్తున్నాడంటే అతను నేరుగా దేవునితో మాట్లాడతాడు. అందుకే ఏంటంటే భాషలతో ప్రార్థన చేసే వాళ్ళని క్రైస్తవులు కూడా విరోధులుగా చూస్తుంటారు. వాళ్ళు అట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు గేలి చేస్తాడు, వాళ్ళకి విరోధంగా మాట్లాడతారు. కానీ వారికి గ్రహించడం, వాళ్ళు ఆలోచించడం లేదు. మనము పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే పాప క్షమాపణ లేదంట. అన్నిటికీ పాప క్షమాపణ ఉంటుంది. పరిశుద్ధాత్మకు విరోధముగా మనము మాట్లాడితే దానికి పాప క్షమాపణ లేదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవంలోనికి రావాలి. అంటే ఆత్మ అనుభవంలో నువ్వు ఎదిగినప్పుడే నీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా మారుతుంది. ఇంకొక బలమైన ప్రార్థన ఏంటి అంటే ఉపవాస ప్రార్థన. మార్కు సువార్త 9వ అధ్యాయం 28, 29 వచనాల్లో యేసు ప్రభు చెప్తాడు. శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అంటున్నారు, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు
ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకైన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోట అసాధ్యము. ప్రార్థన అనగా ఉపవాస ప్రార్థన అని అక్కడ రాయబడుతుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారానే నీకు విరోధంగా పనిచేస్తున్న సాతాను క్రియలను నువ్వు జయించగలవు. ఉపవాస ప్రార్థన ద్వారానే దేవుని శక్తి విడుదలవుతుంది. దేవుని శక్తి బలముగా నీ జీవితంలో విడుదలయ్యి శక్తివంతమైన కార్యాలు దేవుడు చేయాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఉపవాసం ద్వారానే దేవుని బలమైన కార్యాలు జరుగుతాయి. కానీ చాలాసార్లు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని శక్తివంతమైన కార్యాలు మరి అనుభవించలేకపోతుంటారు అనేక మంది. ఎందుకంటే యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా ఉపవాస ప్రార్థన గురించి ఆయన రాసి పెడతారు. 58వ అధ్యాయము 3వ వచనంలో చెప్తాడు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు, మేము ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఎందుకు వినవయ్యా, ఎందుకు మా ప్రార్థనలు చూడవయ్యా అని చెప్పేసి అంటే దేవుడు అంటాడు, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తారు. మీ ఉపవాస దినమున మరి 4వ వచనం చెప్తుంది, మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారంట. ఇక్కడ ఉపవాసం ఉండేది నువ్వు ఎవరి దగ్గర ఉపవాసం ఉంటున్నావు? దేవునితో నువ్వు ఉపవాసం ఉండి ఒక అంశం నిమిత్తం ప్రార్థిస్తున్నప్పుడు కలహము, వివాదము, అన్యాయమైనటువంటి క్రియలు చేస్తూ మరి మన వ్యాపారాలు మనం చేసుకుంటూ మన లోక సంబంధమైన పనులలో మనం ఉంటూ నేను ఉపవాసం ఉంటున్నాను. కొంతమంది ఏంటంటే సడన్గా చెప్తారు, పాస్టర్ గారు ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నానని. ఏం చేస్తున్నారని చెప్పేసి అంటే చూస్తే వాళ్ళు లోకపరంగా అన్ని పనులు చేసుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఏమంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అన్నప్పుడు నువ్వు దేవునితో గడపాలి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఎటువంటిదంట? 6వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట, కాడిమాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడి విరగొట్టుట నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైంది. దుర్మార్గులు అనగా సాతాను యొక్క బంధకాలు తెంపబడ్డానికి, మరి కాళ్ళకి వేసిన సంఖ్యలు తెంపబడ్డానికి, ఆ యొక్క సాతాను యొక్క బంధకాలు బాధించబడిన వాళ్ళు విడిపించబడాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. హల్లెలూయా. అట్టి ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉంటూ ఉపవాస ప్రార్థన చేయాలి. దేవునికి ఇష్టమైన వారిగా మనం ఎలా ఉండగలము అనేది 7-8 వచనాల్లో దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ ఎలా ఉండాలంట? నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా. కాబట్టి చూడండి, నీ ఆకలి గురిన వారికి పెట్టాలంట. నాకు తెలిసిన ఒక దైవజనులు ఉన్నారు. ఆయన ఏం చేస్తారంటే, ఆయన ఉపవాసం ఉన్న దినమున తను ఆహారానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఆ డబ్బుని ఏం చేస్తాడు, సపరేట్గా ఒక బాక్స్లో ఎత్తిపెడతాడు. ఎత్తిపెట్టి ఆ డబ్బుతో ఒక ఆకలి గురిన వానికి భోజనం పెట్టేస్తాడు ఆయన. అట్లా నువ్వు ఆకలి గురిన వాళ్ళకి పెట్టాలి. ఆకలితో ఉన్న వానికి నువ్వు ఏ విధంగా సహాయం చేయగలవు? నువ్వు ఉపవాసం ఉంటున్నావు, ఆ ఉపవాస దినమున నువ్వు నీ ఆహారానికి అయ్యే ఖర్చు తీసి ఇంకొక పేదవానికి పెట్టు. అమ్మయ్య, బియ్యం మిగిలిపోయింది నేను ఉపవాసం ఉన్నందువల్ల అని కాదు. ఆకలి గురిన వారికి నువ్వు పెట్టే విధంగా నువ్వు ఉపవాసం ఉండాలి. రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉండాలి. మన రక్త సంబంధులతో తగువులు గొడవలు పెట్టుకొని నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టే దేవుడు జవాబు ఇవ్వడు. దిక్కుమాలిన పేదలను ఇంట చేర్చుకోవాలి. కాబట్టి అవసరతలో ఉన్న పేదవారు మనకు కనపడినప్పుడు వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలో మనం చేయగలగాలి. వస్త్రహీనుడు కనపడినప్పుడు వారికి వస్త్రములు ఇవ్వాలి. కాబట్టి ఈ విధంగా మనము అవసరతలో ఉన్న వాళ్ళకి మనం సహాయపడుతూ మన రక్త సంబంధులకు ముఖం తిప్పకుండా
మనం ఎప్పుడైతే ఉంటామో అది దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటాం. అట్టి ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రముగా, అనగా నీవు దేనికోసం ఉపవాసం ఉంటున్నావో దానికి దేవుడు జవాబిస్తాడు. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యం వెనక విభాగమున కావలి కాస్తుంది. హల్లెలూయా. దేవుడు నీ నీతిని ముందు పెట్టి నేను నీతిమంతునిగా ఈ లోకం ముందు నిలబెడతాడు. అలాగే దేవుని యొక్క కాపుదల మీకు మీ కుటుంబానికి ఉంచి సాతాను క్రియలన్నింటినీ కూడా దేవుడు లయపరుస్తాడు. అట్టి శక్తివంతమైన ప్రార్థన ఉపవాస ప్రార్థన. కాబట్టి ఈరోజు 2 రకాల ప్రార్థనల గురించి మనం ధ్యానించాం. ఒకటేంది, పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో ప్రార్థన చేయడం. కాబట్టి అట్టి అనుభవం లేని వాళ్ళు మనం పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయాలి. కన్నీటితో పరిశుద్ధాత్మను అడగాలి. భాషల వరాన్ని కోరుకోవాలి. దేవుని దగ్గర భాషలతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అప్పుడే మనము అపవాదిని ఓడించగలం, దేవునితో మాట్లాడగలం. అదేవిధంగా ఉపవాసంతో కూడిన ప్రార్థన, ఇది శక్తివంతమైన ప్రార్థన ఇది కూడా. కాబట్టి ఉపవాసము ఉంటూ మన క్రమమైన ఉపవాసం ఉండాలి. క్రమమైన ఉపవాసం అన్నప్పుడు అనవసరమైనటువంటి గొడవలు, లోక సంబంధమైన పనులు పక్కన పెట్టి అవసరతలో ఉన్న వారికి సహాయం చేస్తూ రక్త సంబంధికి మనం మేలు చేయవారిగా ఉంటూ ఉపవాసం ఉండాలి. ఆ విధంగా మనం ఉంటున్నప్పుడు దేవుడి ప్రార్థనలకు బలమైన జవాబిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రేపు ఇంకొన్ని మనము ప్రార్థించే విధానాలు మనం తెలుసుకుందాం. తల వంచుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, ఈ యొక్క సమయంలో మీరు మాతో నైనా ప్రార్థన ఎలా చేయాలి అనే విషయం మేము ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నాం. నైనా తండ్రి, అనేక అంశాల్లో నైనా ఈరోజు మేము నేర్చుకునేది పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయడం, ఉపవాసముతో ప్రార్థన చేయడం. ఈ 2 ప్రార్థనలు ఎంతో శక్తివంతమైన ప్రార్థనలు తండ్రి. నైనా అట్టి పరిశుద్ధాత్మ అభిషేకంతో నైనా ఈ దినం వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను అభిషేకించండి. నైనా ఆత్మ వరములలో భాషల వరముతో బిడలు మీరు అభిషేకించండి. ప్రతి వరమును మీరు బిడలకి దయచేయండి. అట్టి శక్తివంతమైన ప్రార్థన వారు చేస్తుండగా తండ్రి, అపవాది క్రియలపై జయం పొందుకునేందుకు సహాయం చేయండి. అదేవిధంగా క్రమమైన ఉపవాసముతో నైనా వారు ప్రార్థన చేస్తూ నైనా అపవాది యొక్క కట్లు బంధకాలు తెంపబడి వారి కుటుంబానికి విరోధంగా పనిచేస్తున్న శత్రుక్రియలన్నిటిపై పరిపూర్ణ జయం పొందుకునే రీతిగా నైనా ఉపవాస ప్రార్థనలో నీ బిడ్డలు మీరు బలపరిచి దీవించి మీరు మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.